గొప్ప దైవజనులు జాన్ వెస్లీ అన్న దైవజనులు, ఇంగ్లాండ్కి చెందిన దైవజనులు, హీ హ్యాడ్ అ ప్రాక్టీస్. కొన్ని వేల సార్లు 4 గంటలకి లేచి చేసిన ప్రార్థనే చేస్తూ, చదివిన వాక్యమే చదివిన వాక్యం అంటే చదివిన బైబిలే చదువుతూ బిజీ. మన జీవితంలో కొన్నిసార్లు ఎమోషన్స్ తగ్గట్టు మనం జీవిస్తాం కదా. ఒకరోజు ఎక్కువ ఉద్యమం వస్తుంది, ఒకరోజు ఎమోషనల్గా, లేకపోతే మనకి ఏమైనా బాధ కలిగినప్పుడు ఎక్కువ దేవుని ఆరాధిస్తాం, ఎక్కువ మనము చేస్తాము. కొన్నిసార్లు మనకి అంత బాగున్నప్పుడు, లేకపోతే మూడ్ అంతంత మాత్రం ఉన్నప్పుడు ఈరోజు తక్కువ చేసినా పర్వాలేదులే అన్నట్టు ఉంటుంది. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ కన్సిస్టెన్సీ. ఏంటండి అది? కన్సిస్టెన్సీ. మూడున్నా మూడు లేకపోయినా, ఎమోషన్స్ ఉన్నా ఎమోషన్స్ లేకపోయినా, ఎమోషనల్ భక్తి కాదు మనం చేసేది. విశ్వాసము వెళ్లి చూపులు బట్టి కాదు, కానీ విశ్వాసము మన భావోద్వేగాలు బట్టి కాదు, కానీ విశ్వాసము బట్టి. నేను నిన్న ప్రార్థన చేస్తాను కదా, అదే విషయం మళ్ళీ చేయాలా? అవసరం లేదు కదా, ఒక్కసారి చెప్తే చాలు కదా అని అనుకుంటారు చాలాసార్లు. గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ యువర్ కన్సిస్టెన్సీ. మీ పట్టుదల ఉందా? ఏదేమైనా నేను అది పొందుకునేంత వరకు నేను ప్రార్థిస్తాను. నా ఎమోషన్ సరి లేకపోయినా నేను పూజిస్తాను, ఆరాధిస్తాను. ఈ పాట నాకు తెలిసినా తెలియకపోయినా నేను ఆరాధిస్తాను. ఐఎమ్ నాట్ డిపెండింగ్ ఆన్ మై మూడ్ నార్ మై ఎమోషన్స్. ఐఎమ్ డిపెండింగ్ ఆన్ గాడ్ అండ్ ఐ రిలై ఆన్ ద ఫెయిత్. విశ్వాసముతో నేను ఆరాధిస్తాను, విశ్వాసముతో ఆయనని పూజిస్తాను. ఆ రీతిగా జాన్ వెస్లీ ఆల్వేస్ హ్యాడ్ దిస్ పాలసీ. No matter what, I will keep praying the same prayer. I will keep waking up at 4 a.m. I will keep on praying. I will keep on studying the word of God. చదివిన వాక్యం ఎన్నిసార్లు ముగించుంటాడు అనుకొని చూడండి, అన్నిసార్లు బైబిల్ చదవండి. ఈ భాగము నాకు తెలుసు కదా, కాదు నాకు తెలిసిన నేను చదువుతా. ఈరోజు దేవుడు అదే చూస్తున్నాడండి. ఇప్పటికే 10 రోజుల్లో మనం ఉన్నాం. మొదటి రోజు నుండి ఇప్పటివరకు అదే ప్రార్థన చేస్తాం. మళ్ళీ చేయడం అవసరమా? మొదటి రోజు నుండి నేను ఇదే వేడుకుంటున్నాను కదా, ఎన్నిసార్లు నాకే విసుకొస్తుంది చేసి. మీకే విసుకొస్తే దేవుడు నిన్నటి దినాన చెప్పినట్టు ఆ విధవరాలు ఏం చేసిందండి? పేద విధవరాలు పడతలేదు, ఇదిగో న్యాయం జరిగించని దుష్టుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి వేడుకుందంట. విసుకొచ్చిందంట న్యాయాధిపతికి. ఈరోజు దేవుడు మనల్ని చూసి మనం చేసే ప్రార్థనలు విని విసుక్కోవట్లేదండి. ఆయన దుష్టుడు కాదు, ఆయన మంచి దేవుడు. ఆమెన్. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ప్రేమమయుడు. మనం అడిగే కొలది ఇదిగో నా బిడ్డ అన్నిసార్లు అడుగుతుంది. గమనించండి, మీరు ఏది అడిగినా ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా అడగండి. ఇది నాకు ఇష్టం, ఇది నాకు కావాల్సిందంటే. కొన్నిసార్లు పర్మిసివ్ విల్ అంటే ఏంటి? నాకు ఇష్టం లేదు కానీ తను అడుగుతుంది కాబట్టి, తను అడుగుతున్నాడు కాబట్టి నేను ఇస్తాను. దట్ ఈస్ పర్మిసివ్ విల్. ఇట్ విల్ నాట్ బి గాడ్స్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఫర్ యూ. వాట్ ఈస్ గాడ్స్ బెస్ట్ ఇంట్రెస్ట్? గాడ్స్ పర్ఫెక్ట్ విల్. ఎంతమంది చెప్తారు గాడ్స్ పర్ఫెక్ట్ విల్ నా జీవితంలో నెరవేర్చబడాలని? ఆయన ఉన్నతమైన శ్రేష్టమైన చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలి. ఈరోజు అడిగి విసిగిపోవడం కాదు, కానీ నేను అడుగుతూనే ఉంటాను, నేను పెనుగులాడుతూనే ఉంటాను. నేను నా దేవుడు నా జీవితంలో జోక్యం చేసుకున్నంత వరకు ఐ విల్ నాట్ బీ టైర్డ్ అన్నవారు ఉన్నట్లయితే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? అద్భుతం చేయ